సూపర్ సూపర్ మూవీ సూపర్ బ్రో గులాబీ రంగు ఎరుపు ఏం సినిమా తీసాడు అనుదీప్ ఇక చూస్తున్నారు కదా కన్ను పిండి పిండి తీసాడు దేశభక్తునికి ఎమోషన్ సినిమా నిజంగా మంచి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ కూడా అదే విధంగా బాగా పండించారు సినిమాలో. అండ్ మీ అందరికి ఒకటే మాట, మా ఏరియాలో పాలతో టీ బాగా పెడతారు, కన్ఫర్మ్ గా అందరూ వచ్చేయాలమ్మా. బాగుందన్న సినిమా బాగుంది. హైలైట్స్ ఏంటంటే విశ్వకన్న యాక్టింగ్ చాలా రోజుల తర్వాత మస్తు నవ్వుపించిండు. బాగుంది మూవీ, అంటే కమ్బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. జాతిరత్నాల స్టైల్ అంటే ఆ టైప్ ఆఫ్ కాదు ఇది, బట్ కొత్తగా ఉంది. సూపర్ ఉందన్న మూవీ అయితే. విశ్వక్ పర్ఫార్మెన్స్ అయితే వేరే, అన్న యాక్టింగ్ అయితే మస్తు ఉందన్న సినిమా. మళ్ళీ ఇటు పడింది అనుకోవచ్చు. ఆశీర్వాద్ ఉప్పు, విశ్వకన్న నిప్పు. విశ్వక్ సేన్ కి ఇది మంచి కంబ్యాక్, విశ్వక్ సేన్ కి ఇది మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చాడు. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు. జాతిరత్నాల తర్వాత ఈ సినిమా చాలా అద్భుతంగా తీసిండు, చాలా బాగుంది. ఆ స్టోరీ, ఆ ఇచ్చే పంచులు, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో ఉన్నారు, సెకండ్ హాఫ్ అయితే ఇదిగా తీసిండు. చాలా బాగుంది సినిమా, విత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమా. అనుదీప్ రైటింగ్ బాగుంది, వన్ లైన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అనుదీప్ నుంచి ఎమోషనల్ సీక్వెన్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా రాశాడు. వాళ్ళ మదర్ సెంటిమెంట్ అది చాలా బాగుంది. అంటే బేసిక్ గా మనకి పేరెంట్స్ మీద లవ్ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయము. ఎక్స్ప్రెస్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఒక పర్టికులర్ టైంలో ఏదో ఒక టైంలో అది ప్రూవ్ అవుద్ది కదా. అలా వన్ లైన్స్ ఫన్ సూపర్. అసలు మూవీ ఎక్సలెంట్ ఉంది. కైడులో యాక్టింగ్ మాత్రం సూపర్, హీరో విశ్వక్ సేన్ యాక్టింగ్ కూడా సూపర్. ఓవరాల్ గా మూవీ ఎక్సలెంట్ ఉందన్న. ఎక్కడ సినిమాలోని చూసేవాళ్ళు బోరింగ్ లేదు, ఎక్కడ కంటిన్యూషన్ ఎప్పుడు అయిపోయింది అనేది ప్రతి ఒక్కరు అదే చెప్తున్నా. 100%